వాస్తవానికి ఏమనాలి రూతు? అమ్మో, మోయాబు దేశంలో నేను పాటించిన పద్ధతులు వేరు, మా తల్లిదండ్రులు పూజించిన దేవుళ్ళు వేరు, మా సంప్రదాయాలు వేరు, మా ఆచారాలు వేరు అని ఆలోచించాలి, వెనకడుగేయాలి. కానీ వినండి, తల్లిదండ్రులను కాదనుకుంది, సొంత దేశాన్ని కాదనుకుంది, బంధువులను కాదనుకుంది, పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్న ఆచార సంప్రదాయాలను కాదనుకుంది, నిజ దేవుణ్ణి నమ్ముకోవటం కోసం ఇష్టపడింది. నీ దేవుడే నా దేవుడు అనగలిగింది. నీ దేవుణ్ణి నేను అనుసరించటం కోసం అవసరమైతే నాకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వేరయ్యి నీ దగ్గరకు వస్తానన్నది. దేవునికి స్తోత్రం. అలా వేరయ్యి రూతు బయటికి రావటం వలన రూతు, మళ్ళీ చెప్తున్నాను, యేసు క్రీస్తు వారి వంశావళిలో చేర్చబడింది. ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఉందా మనకి వేరుబాటు జీవితం? ఉందా మనకి ప్రత్యేకత? నేను ఏమంటున్నాను అని అంటే, క్రైస్తవులు ఎలా ఉన్నారు అని అంటే, మన ముందున్న వారు 20-30 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళుతున్నవారు ఆచారాలు పాటిస్తే మనం పాటిస్తాం, ఏమైద్దిలే అన్నట్టుగా. మన ముందున్నటువంటి వారు 20-30 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళుతున్నవారు సినిమాలు చూస్తూ ఉంటే మనం చూస్తాం, ఏం కాదులే మళ్ళీ ప్రార్థన చేసుకోవచ్చులేని. మన ముందున్నవారు, మనకంటే ముందు బాప్తిసం తీసుకున్నవారు ఏదైనా పొరపాటులో పడిపోతే వాళ్ళే పొరపాటులో పడ్డారు కదా, మనం పొరపాటులో పడితే ఏమైద్దిలే అని తెగించి పాపానికి ఒడిగట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం. నేను అంటున్నాను, ఎవరితోనో పోల్చుకోవద్దు. నీకు నువ్వుగా ప్రత్యేకించబడాలి, నీకు నీవుగా వేరు చేయబడాలి లోకములో నుండి.